ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నా అనుదిన ప్రార్థనను నేను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాను. మీ యొక్క ప్రార్థన విన్నపములను కామెంట్ రూపంలో తెలియజేయగలరు. మీ కొరకు నేను అనుదినం తప్పకుండా ప్రార్థిస్తూ ఉన్నాను. మరియు మీకు కనుక ఈరోజు దేవుని వాగ్దానం యొక్క చిన్న వాక్య సందేశము అనుదినం మిమ్మల్ని ఆత్మీయంగాను బలపరుస్తుండగా రీతిగా ఉన్నట్లయితే, మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు బలపరచబడిన రీతిగా మీ ఆత్మీయులు కూడా వీడియోని షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. మిమ్మలను మీ కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఈరోజు నీ కొరకు దేవుని వాగ్దానం దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం. నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును. ఆమేన్. ప్రియ సోదరి, ప్రియ సోదరా, ఈరోజు కూడా గొప్ప వాగ్దానంతో దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. అదేమిటనగా, మనము అనుదినము తప్పక సేవిస్తున్న దేవుడు మనల్ని కాపాడతాడంట. అవును, ఈ మాటను మనం గమనించినట్టయితే ఆనాడు రాజు దానియేలుతో అంటున్నాడు, ఈరోజు దేవుడు మనతో అంటున్నాడు. ఈరోజు ప్రియ సోదరి, ప్రియ సోదర, మనము ఆయనని తప్పకుండా అనుదినము మన యొక్క ఆత్మీయ జీవితంలో మన ప్రార్థనా జీవితాన్ని ముగించకుండా, ఆపకుండా, నిర్లక్ష్యం చేయకుండా దేవుని యొక్క పాదాల చెంత దానియేలు వలె ముమ్మార్లు ప్రార్థిస్తూ దేవునిలో భయభక్తులు కలిగి మనం జీవిస్తూ ఉన్నట్లయితే, ఆయన సేవిస్తూ ఉన్నట్లయితే, ఆయనే మనకు కలుగు ప్రతి శోధన నుంచి, ప్రతి శ్రమ నుంచి, ప్రతి సమస్య నుంచి విడిపిస్తాడు. ఆమేన్. ప్రియ సోదరి, ప్రియ సోదర, దానియేలు వంటి ఆత్మీయ జీవితం నీకున్నదా? దానియేలు యవన ప్రాయం నుండే అనుదినము ముమ్మార్లు ప్రార్థించేవాడు. దేవుని దృష్టికి ఎంతో భయభక్తులుగాను, ఎంతో నమ్మకమైన విశ్వాసిగా, దేవుని ఆజ్ఞానుసారంగా, చిత్తానుసారంగా నడుచుకునే ఒక గొప్ప విశ్వాసి. ఈరోజు ప్రియ సోదరి, ప్రియ సోదర, ఈరోజు మనము కూడా అటువంటి దానియేలు అటువంటి ప్రార్థనా జీవితము, అటువంటి ఆత్మీయ జీవితము, నమ్మకమైన విశ్వాస జీవితం మనకు ఉన్నట్లయితే, మనకు కలుగు ప్రతి శ్రమ నుంచి, ప్రతి శోధన నుంచి, ప్రతి ఒక్క సమస్య నుంచి ఆయన విడిపించేవాడుగా ఉన్నాడు. అవును ప్రియ సోదరి, ప్రియ సోదర, మనము దేవుణ్ణి ఏదైనా విషయం అడగాలంటే, ఏదైనా విడుదల మనం అడగాలి, ఏదైనా స్వస్థత అడగాలి, ఏదైనా అద్భుత కార్యం మన జీవితంలో జరగాలని అడగాలంటే, ఆయన అది అడగవలసిన దానికి కావాల్సిన యొక్క ప్రార్థన ఆత్మీయ జీవితం మనకు ఉండాలి. మనం ఏదైతే అడుగుతున్నామో అది పొందుకోవాల్సిన అర్హత మనకు ఉండాలి. అర్హత అనగా మనకి ఆస్తిపాస్తులు, అందచందాలు కాదు, కానీ దానికి తగిన ఆత్మీయ జీవితం మనకు ఉండాలి. ఈరోజు ప్రియ సోదరి, ప్రియ సోదర, దానియేలును దేవుడు ఉన్నతమైన వ్యక్తిగా ఆ దేశంలోనే ఉంచాడు. ఒక బానిసగా తేబడిన దానియేలు ఆ దేశానికి గొప్ప అధికారిగా ఎలాగ అయ్యాడంటే, దేవుణ్ణి అనుదినము తప్పక సేవించాడు కనుక. ఈరోజు ప్రియ సోదరి, ప్రియ సోదర, ఒక కింది స్థాయిలో ఉన్న ఒక దానియేలు యొక్క జీవితాన్ని దేవుడు ఒక దేశంలోనే ఉన్నతమైన వ్యక్తిగా ఎలా మార్చగలిగాడు, ఎలా తీర్చగలిగాడు, ఎలా ఆశీర్వదించగలిగాడంటే, దానియేలు యొక్క ఆత్మీయ జీవితాన్ని, దానియేలు యొక్క భయభక్తులు కలిగిన జీవితాన్ని చూసి దేవుడు దానియేలుకి అంత గొప్ప ఆశీర్వాదం ఇచ్చాడు. అవును ప్రియ సోదరి, ప్రియ సోదర, దానియేలు జీవితం మనం పరిశీలిస్తే, సింహాల బోన్లో వేయబడ్డాడు. మనుషుల తంత్రములతో ఒక సింహాల బోన్లో వేయబడ్డాడు. అక్కడ కూడా ప్రార్థన మానకుండా నమ్మకమైన విశ్వాసిగా ఉండడం వల్ల సింహాల బోన్లో నుంచి కూడా దానియేలుని దేవుడు విడిపించాడు. ఈరోజు ప్రియ సోదరి, ప్రియ సోదర, నువ్వు ఎటువంటి సమస్యల బోన్లో ఉన్నా, ఎటువంటి సమస్యలను చిక్కుబడిపోయి ఉన్నావు, అనారోగ్య సమస్యల, ఆర్థిక సమస్యల, ఎటువంటి సమస్యలు, కుటుంబ సమస్యల, ఎటువంటి సమస్యల చేత నువ్వు బంధింపబడి ఉన్నావు, ఈరోజు నువ్వు దేవుని మందిరంలో, దేవుని యొక్క సన్నిధిలో అనుదినము తప్పక ఆయనను సేవిస్తున్న వ్యక్తివి, యొక్క విశ్వాసివి నువ్వైతే, దేవుడు నీకు కలుగు ప్రతి శోధన నుంచి, ప్రతి సమస్య నుంచి, నువ్వు బంధింపబడిన ప్రతి ఒక్క ఏదైనా భయంకరమైన శోధన నుంచి
ఆయన తప్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు ప్రియ సహోదరి, ఆనాడు దానియేలుని విడిపించిన దేవుడు, దానియేలుని రక్షించిన దేవుడు, దానియేలుని ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. నిన్ను కూడా రక్షించాలని ఆశపడుతున్నాడు. ఈరోజు ప్రియ సహోదరి, ప్రియ సహోదర, దానియేలు వంటి ఆత్మీయ జీవితం మనకున్నదా? దానియేలు వంటి నమ్మకమైన విశ్వాసిగా మనం జీవిస్తున్నామా? ఒకవేళ అలా జీవించినట్లయితే ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందుకొని మన కలుగు ప్రతి శ్రమ నుంచి ఆయన విడిపిస్తాడు, రక్షిస్తాడు. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, నీకే వేలాది స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. అయా ఉన్న తండ్రి, అనుదినము నిన్ను సేవిస్తున్న వ్యక్తులమైతే, అనుదినము నిన్ను తప్పకుండా నీ సన్నిధిలో మేము గడిపే వాళ్ళమైతే, దానియేలు వలె ముమ్మార్లు మేము ప్రార్థించే వాళ్ళమైతే, భయభక్తులు కలిగిన జీవితము, నమ్మకమైన విశ్వాసం కలిగిన జీవితము మాకున్నట్లయితే, మీరు మాకు కలుగు ప్రతి శ్రమ నుంచి, ప్రతి శోధన నుంచి విడిపిస్తారని చేసే గొప్ప వాగ్దానాన్ని బట్టి వందనాలు. ఆనాడు దానియేలు మీరు సింహబోన్లో విడిపించారు. బంధింపబడిన యొక్క సింహబోన్ల నుంచి విడిపించారు. బిడ్డలు కూడా ఏ విషయంలో బంధింపబడి ఉన్నారు, ఏ శ్రమంలో బంధింపబడి ఉన్నారో వాటన్నిటి నుంచి విడిపించి, రక్షించి, బలపరిచి, స్థిరపరచమని వాళ్ళ జీవితాల్ని దానియేలు వంటి గొప్ప ఆశీర్వాదంగా, దానియేలు వంటి గొప్ప ఉన్నతమైన వ్యక్తులుగా దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము నా తండ్రి. ఆమేన్.